వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనము ఆలేరులో ఉన్నాము. మనతో ఈ రోజు పద్మశ్రీ అవార్డు చింతకండి మల్లేశం గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. సార్ అసలు అంటే ఈ జర్నీ మీరు స్టార్ట్ చేసింది మీ మదర్ ఒక బాధను చూసి అప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. అదే ముఖ్యంగా ఈ పోచంపల్లి ఇక్కత్ చీరలు చేసేవారికి ఈ ఫ్రీలూమ్ యాక్టివిటీ బాగా ఉంటుందన్నమాట. అంటే ఒక సిల్క్ దారాన్ని తీసుకొచ్చి ఆ దారాన్ని బ్లీచింగ్ చేసిన తర్వాత దాన్ని వైండింగ్ చేసిన తర్వాత ఇట్లా ఆసిపోయాలి. ఈ ఆసు పోసిన తర్వాత ఏ డిజైన్ అయితే మనకు కొంచెం మగ్గం మీద కావాలో ఆ డిజైన్ని ఇక్కడ ఒక గ్రాఫ్ పై వేసుకొని ఆ గ్రాఫ్ పై వేసుకున్న దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని రబ్బర్ కట్టుకొని రంగులు అద్దుకొని 1, 2, 3 రంగులు ఇట్లా ఏ రంగులు కావాలంటే ఆ రంగులు దీంట్లో ఈ దారానికి అద్దుకొని ఇక్కడి నుంచి మగ్గం మీద వెళ్తుంది. మగ్గం మీద వేసిన తర్వాత అది మార్కెట్కి వెళ్తుంది. పోచంపల్లి మాకు మెయిన్ మార్కెట్. అక్కడి నుంచి వెళ్ళి ఇంకా అంతటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది A to Z అంతా నేర్పిస్తున్నారు సార్. అసలు ఒకసారి ఈ దారం ఇక్కడ వైట్ కలర్ ఏదైతే మీరు చుడుతున్నారో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, అయితే ఫస్ట్ ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ ఈ ఆసు మీద దారాన్ని చుట్టుకోవాల్సిందే. చుట్టిన తర్వాత అక్కడ డిజైన్ బట్టి ఇక్కడ పిన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 40 పిన్స్ ఉంటాయి. దాంట్లో ఆ డిజైన్కి ఎన్ని పిన్స్ అవసరం ఉంటాయో అన్ని పిన్నులు ఇక్కడ దారాన్ని చుట్టుకొని ఆ తర్వాత వాళ్ళకు చేస్తాం. అదే ముఖ్యంగా మాకు ఈ మహిళలకి ఎందుకు శిక్షణ ఇవ్వాలని అనిపించిందంటే, ఇప్పటి వరకు మాకున్న పద్ధతి ఏంటంటే వీళ్ళందరూ హ్యాండ్లూమ్ అనుబంధం పని చేస్తారు. కాకపోతే ఈ మార్కింగ్ చేసుకొని డిజైన్ మార్కింగ్ చేసుకొని రబ్బర్లు కట్టి రంగులు ఎత్తేది చాలా తక్కువ. ఇది మహిళలైతే ఎవరింట్లో వాళ్ళు వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళే చేసి వాళ్ళే మగ్గం చేస్తుంటారు అన్నమాట. అయితే మాకు ఒక ఆలోచన వచ్చింది 3-4 సంవత్సరాల నుంచి. వీళ్ళకు అంటే ఈ ఫ్రీలూమ్ యాక్టివిటీ మొత్తం వీళ్ళే చేస్తే వాళ్ళు మగ్గం ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఎక్కువ చేస్తే వాళ్ళ ఉన్న ఆ పనిలోనే ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు నెలకు ఒక 8 చీరలు నేస్తారండి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ పని చేసి ఇస్తే వాళ్ళు ఒక 10 చీరల 12 చీరలు నేయచ్చు. తర్వాత ఇందులో కొంతమంది సొంత మగవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో వేరే వాళ్ళకు వేజెస్కి నేస్తారన్నమాట. వాళ్ళు కూడా సొంతంగా మారిపోవాలి. అంటే ఈ టైం డే అనేది పని రాక వాళ్ళు వేరే వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారు. వీళ్ళు నేసి ఇవ్వడం వీళ్ళ పని అన్నమాట. ఆ పని చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఆ పని నేర్పిస్తే వీళ్ళు రంగులద్ది అన్నీ తయారు చేసిస్తే వాళ్ళు కూడా ఓనర్గా మారిపోతారు. ఓకే, అప్పుడు వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. తర్వాత వీళ్ళకు చేతిండా పని దొరుకుతుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో వీళ్ళకు మేము ఒక 25 మంది బ్యాచ్ టీంతో పెట్టాము. ముఖ్యంగా సినోఫిస్ కంపెనీ వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఆర్థికంగా. యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయనమాట. వాళ్ళతో మేము మా బ్రిగేడియర్ గణేశం గారితో మేము చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక ఫండింగ్ కోసం మేము ప్రయత్నం చేశాము. యునైటెడ్ వే వాళ్ళని ఒప్పించి ఈ స్కీమ్ బాగుంది, మహిళలకు ఇది ఇంట్లోనే ఉపాధి పొందే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ అంగీకరించారు. సో వాళ్ళు ఇది CSR యాక్టివిటీ కింద ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ఎస్ అండి, అవునండి. ఓకే, దాంట్లో ఒక 20 మంది మేము వీళ్ళందరినీ మా వాళ్ళని పిలిపించుకొని అమ్మ ఇది పద్ధతి ఇట్లా ఉంది మేము నేర్పిస్తామంటే వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు పని నేర్చుకున్నారు. అది మీరు వాళ్ళ ద్వారా తెలుసుకోండి ఎంతవరకు నేర్చుకోగలిగారు, ఎట్లా ఉన్నదని. ఈ మెషిన్ని ఆన్ చేయవచ్చు సార్ మనము? తప్పకుండా అండి. మామూలుగా ఇది ఇంతకుముందు చేతితో చేస్తున్నప్పుడైతే ఒక చీరకు ఇలా దారం చుట్టడానికి 4 to 5 hours అయ్యేది. ఓకే, దీనిపైన ఒక 1.5 hour అయిపోతుంది. అంటే ఇంతకుముందు చేతితో చేసేటప్పుడు ఇంతే లెంత్ ఉంటుండేనా సార్? సేమ్ ఆ ఫ్రేమ్ అంతా అదే. ఆ ఫ్రేమ్ చేతితో చేసినా మిషన్ చేసినా ఆ ఫ్రేమ్ ఆఫ్ ఉంటుందని అదే ఉంటుంది. మిషన్ పని పెట్టి మిషన్ చేస్తుంది. దీన్ని చేతిపై కూడా చుట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, చేతి మీద చుట్టినప్పుడు 5 గంటలు 4 గంటలు 5 గంటలు. ఇప్పుడు 1.5 hour, 1 గంట. ఓకే, వచ్చేది సరిపోయేంత. ఎన్నిసార్లు చుట్టారా సార్? ఇది ఒక చీరకు 9000 సార్లు చుట్టాలి. 9000 సార్లు మూమెంట్ చేయాలి. ఈ వీలు 9000 సార్లు తిరగాలి ఇప్పుడు ఒక చీర కావాలంటే. ఇవి బాగా యాక్యురేట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడ డిజైన్ మిస్ కాదు, పర్ఫెక్ట్గా. చేతితో చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొద్ది కాలం తర్వాత కొంచెం సేపు యాక్టివ్ పనిచేస్తాము, తర్వాత కొంచెం అలసిపోయిన తర్వాత కొంచెం వేగం తగ్గుతుంది. దీంట్లో పిన్ టు పిన్ రావాలి దారం.
అప్పుడు కొద్దిసేపు చూసిన తర్వాత కళ్ళ దృష్టి కానీ లేకపోతే ఎక్కడో ఒక గుర్తుకొచ్చో అది మర్చిపోయినాము అక్కడ ఒక లేయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దీనిపైన అట్లా ఉండేది. ఒక మెషిన్కి మనిషికి తేడా అదే కదా. ఒకసారి ఇది సెట్ అయిందంటే ఆ ప్రకారం వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తారు? తప్పకుండా అండి. సో అక్కడ ఒకసారి మనకు పని అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? ఓకే అండి. ఇప్పుడు అక్కడ దారం కావాల్సిన కాడికి చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఏ డిజైన్ అయితే వేయాలో దానికి సంబంధించిన ఈ మార్కింగ్ చేస్తారనమాట. అది ఫస్ట్ మనం ఏంటంటే ఇది ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ డిజైన్కి ఇక్కడ బ్లాక్ డాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్లాక్ డాట్స్ ఎక్కడెక్కడ వేయాలనేది ఇది ఒక తాడు అన్నమాట. ఇది పెన్తో మార్కింగ్ చేస్తాం. ఈ తాడు అంటే ఇది మార్కింగ్ థ్రెడ్ అన్నమాట. ఇది దీనికి అన్ని చిన్న ఒక ఇంచులో 6 డాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారంగా ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొని ఇక్కడ మేము మార్కింగ్ చేస్తుంటాం అన్నమాట. ఫస్ట్ ఈ డిజైన్ మాకు కావాలి. ఇప్పుడు ఈ డిజైన్కు ఎన్ని పిన్లు పడతాయి అనేది అక్కడ దారం పోసుకున్నాం. ఆ తర్వాత ఇదంతా మార్కింగ్ చేశారు. ఇప్పుడు చేస్తున్నది అంత మార్కింగ్ చేస్తున్నది. ఈ మార్కింగ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మార్క్ ఉందో దీన్ని రబ్బర్తో టై చేస్తాం. అంటే ఈ వైట్ దారాన్ని ఇక్కడ మూసేస్తాం, మాస్కింగ్ చేస్తాం. మిగతాది ఓపెన్ పెడతాం. ఈ ఓపెన్ పెట్టింది ఏదైతే ఉందో అది రంగు అద్దినప్పుడు కలర్గా మారుతుంది. ఈ రబ్బర్ చుట్టిన దాని కిందకి రంగు వెళ్ళదు. అది ఒక డిజైన్ ఆకారంగా ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఇంకొకసారి ఇంకొక రంగు అద్దుతాం, ఇంకో రంగు అద్దుతాం. ఆ రబ్బర్ తీసేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు ఏదైతే ఇక్కడ తెల్లగా ఉందో దాన్ని ఇంకో కలర్ అద్దాలి. అంటే ఈ రంగు అద్దింది దాన్ని మాస్కింగ్ చేసుకొని మిగతా దాన్ని ఓపెన్ చేస్తాం. ఎప్పుడైతే ఏ రంగు కావాలో దాన్ని ఓపెన్ పెట్టాలి, మిగతా మొత్తం ఆ ప్లేస్ మూసేసుకోవాలి. అది ఒక డిజైన్ ఆకారంగా వస్తుంది అన్నమాట. అదే కదా సార్ ఇప్పుడు ఆ రబ్బర్ చూస్తున్నారు. ఫస్ట్ ఇది అవుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఆ రబ్బర్ చుడతాము. రబ్బర్ చుట్టిన తర్వాత అక్కడ ఆ రంగు ఇంకొక కలర్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూద్దాం. అది సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్? సార్ ఇప్పుడు అక్కడ మనం చూసినాం కదా, అక్కడ మార్కింగ్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ మార్కు ఆధారంగా వీళ్ళు రబ్బర్ని చుట్టేస్తారు అన్నమాట. రబ్బర్ చుట్టడం వల్ల ఏంటంటే దాని కిందికి రంగు వెళ్ళదు, ఓపెన్ ఉన్న దానికి రంగు అవుతుంది. ఈ మార్కింగ్ ఎందుకంటే ఎక్కడి వరకు చుట్టాలి, ఎక్కడి వరకు ఓపెన్ పెట్టాలి అనేది ఒక డిజైన్ మార్క్ అన్నమాట. అంతా చూస్తే ఇట్లా కనబడుతుంది, టెంపుల్ లాగా కనబడుతుంది. సో మనకు ఎప్పుడైతే మల్టీ కలర్స్ ఉంటుందో ఆ చోట్ల మనం రబ్బర్ చుట్టేసి వేరే దగ్గర రంగు అనేది చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రబ్బర్ దగ్గర మళ్ళీ మనం తీసేసి అక్కడ మళ్ళీ వేరే కలర్ అనేది పెడతాం. అవునండి. ఫస్ట్ మేము డిసైడ్ చేసుకుంటాం ఏది ఏ కలర్ కావాలనేది. ఆ ప్రకారంగానే వీళ్ళు రబ్బర్ చుడతారు, చుట్టేదాన్ని చుడతారు. అంటే కలర్ వద్దనుకునేది అంత మాస్కింగ్ చేసుకొని మూసేస్తారు రబ్బర్ తోటి. అది ఇది అయిపోతుంది. ఈ రబ్బర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్టేజ్కి వెళ్తాము. సో ఇక్కడ ఆల్రెడీ ఒక చోట్ల రబ్బర్ వేసి వేరే దగ్గర రంగు వేసి మళ్ళీ ఆ రంగు పైన రబ్బర్ అనేది ఇప్పుడు చుడుతున్నారు. అవునండి. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ వైట్గా ఉన్నది కదా, అవును, దీని కింద రబ్బర్ ఉండే. ఇప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ రబ్బర్ ఉన్నది. ఇది అంతా రెడ్ కలర్ అయింది కదా. ఇప్పుడు ఇవి ఏం చేస్తుంది, ఆ రెడ్ కలర్ ని మాస్కింగ్ చేస్తుంది రబ్బర్ తోటి. రెడ్ కలర్ కానకుండా చేసి ఈ వైట్ కలర్ ని ఓపెన్ పెట్టి దీంట్లో ఇంకో కలర్ అద్దుతారు, వేరే కలర్ అద్దుతారు. ఇట్లా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని లేయర్ల ప్రకారం మనం రబ్బర్ చుట్టుకోవాలి, తీసేసుకోవాలి. సో ఫస్ట్ మన దగ్గర డిజైన్ ఉన్న తర్వాత ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుని అలా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కడ ఏ రంగు రావాలనేది దాన్ని అర్థమవుతుంది. ఆ ప్రకారం మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ తర్వాత రబ్బరు, తర్వాత ఒక కలరు, రెండో కలరు, మూడో కలర్, ఇట్లా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అద్దడానికి ఈ ఫస్ట్ స్టెప్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా రెండో కలర్ స్టార్ట్ అవుతుంది. ఎల్లో కలర్ అయిపోయింది. ఎల్లో కలర్ని మాస్కింగ్ చేస్తున్నారు. ఇంకో కలర్ అద్దడానికి అది ఓపెన్ పెడుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్? సార్ ఇప్పుడు ఇక్కడ తను 3 రంగులు అద్దేసింది అనమాట. ఫస్ట్ వైట్ ఉండే, బేస్ కలర్ వైట్ ఉండే, వైట్ నుంచి వెళ్ళి ఎల్లో కలర్, ఎల్లో మీకు వెళ్ళి రెడ్ వచ్చింది, రెడ్ మీకు వెళ్ళి గ్రీన్ వచ్చింది అనమాట. మొత్తం ఇప్పుడు వైట్తో కలిపి బేస్ కలర్తో 4 కలర్స్ వచ్చింది. ఇది ఫైనల్ అయిపోయింది. అది ఆ తర్వాత నుంచి వెళ్ళి అది మొగ్గ మీదకి వెళ్తుంది అనమాట. మొగ్గ వెళ్తే ఇక్కడ ఈ డిజైన్ వేసినాము, ఈ డిజైన్ అది ఇది ఆ మగ్గం మీద చేసేటప్పుడు ఈ డిజైన్ అంతా వరుసగా వస్తుంటారు. ఇదంతా ఒక బిట్టు, నెక్స్ట్ ఒకటి, నెక్స్ట్ ఒకటి, నెక్స్ట్ ఇట్లా బిట్టు లాగా మొత్తం చీర మొత్తం అదే డిజైన్ వస్తుంది అన్నమాట.
ముఖ్యంగా ఇక్కడ మేము ఒక చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళందరికీ ఫస్ట్ వచ్చినప్పుడు అంటే వీళ్ళు ఇద్దరు మాస్టర్లు అనమాట, మాస్టర్ అసిస్టెంట్ మాస్టర్ ఇద్దరు. వాళ్ళు నేర్చుకున్న పద్ధతిని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. నాకు ఒక 25 days చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళకు కనీసం ఒక 5% అర్థం కాలేదు. వాళ్ళు చెప్పింది ఏదో అదే చేయగలిగారు అన్నమాట. అసలు ఎందుకు ఇట్లా అర్థమవుతుంది అని చెప్పేసి వీళ్ళకి బాగా ఆలోచించింది. అంటే వాళ్ళకు ఆ పద్ధతి కొంచెం కష్టంగా ఉంది బాగా. ఆ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నమాట. దాన్ని నేను వీళ్ళందరూ అడిగితే అదే చెప్పారన్నమాట. అన్న మాకు ఎంత కష్టం ఉంది, అర్థమవుతలేదు ఎట్లా అంటే. దానికి ఒక 2 days కూర్చొని కంప్యూటర్లో ఎక్సెల్స్లో ఒక డిజైన్ క్రియేట్ చేసి వీళ్ళకి ఎట్లయితే అవతల వస్తుందని చెప్పేసి కానీ ఒక కొత్త పద్ధతి కనిపెట్టి ఒక కోడింగ్ పద్ధతి ఇచ్చానమాట. ఆ పద్ధతి ద్వారా ఒక వారం రోజులు వీళ్ళ ట్రైనింగ్ ఇస్తే 25 రోజుల ట్రైనింగ్ ఒక ఎత్తు, ఆ వారం రోజుల ట్రైనింగ్ ఈరోజు అందరికీ మార్కింగ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం అనమాట. అందరికీ ఇప్పుడు మగవాళ్ళకు కూడా క్రిటికల్గా ఏంటంటే ఈ డిజైన్ మార్కింగ్ ఉందా అదే కష్టమైన పని. అలాంటి పని వీళ్ళకి ఈజీ అయింది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే 1 weekలో అంటే 1 week కాదు, అంటే వీళ్ళు 1 week చేయగలరు, 2 months కావాల్సిందే మిగతా ప్రాసెస్. కానీ ఆ డిజైన్ వేయడంలోనే చాలా క్రిటికల్ అనమాట. ఆ పని వీళ్ళకి ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కరికి 25 మంది బ్యాచ్ 25 మందికి సక్సెస్ఫుల్గా ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి సర్టిఫికేషన్ జరుగుతుంది సార్? ఉందండి. రేపు 3 తారీఖు నాడు ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళందరికీ ఆ కంపెనీ వాళ్ళు పిలిపించి వాళ్ళ చేత వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం. అంటే వీళ్ళకు అద్దుకొని వీళ్ళు బయటికి వెళ్ళి చేసుకొని బతకగలరు, వాళ్ళ మగ్గాలకు పని కలిగించుకోగలరు. అదే మా ఉద్దేశం మెయిన్ అదే అన్నమాట. ఏదో ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఎట్లా ఉంటాయంటే నేర్పిస్తున్నామా, పిలుస్తారు, వస్తారు, అటెండెన్స్ చేస్తారు, పంపిస్తారు, అయిపోయింది 2 నెలల కోర్స్ అయిపోయింది. కానీ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు చేసుకున్నట్టు ఏ పని రాదు. ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ పని ముఖ్యం, సర్టిఫికేట్ తర్వాత ప్రాక్టికల్గా నేర్చుకున్న తర్వాత అదే ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, కంపెనీ వాళ్ళే. ప్రతి ఒక్క దారం కాంచి బ్లేడ్ కాంచి ఎవ్రీథింగ్ వాళ్ళది. ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎన్నైనా ఖరాబ్ చేసుకోండి కానీ నేర్చుకోవాలి. అలాంటి ఒక అరేంజ్మెంట్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా యూస్ఫుల్గా ఉంది. అవునండి, చాలా. అసలు ఇది ఇప్పుడు ఏ వ్యక్తికైనా మనము నడక నేర్పాలి. ఇప్పుడు ఏ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా ఒక స్కీమ్ ఇచ్చినప్పుడు అది మనకు పొందినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ ఏముండదు. కానీ నడక నేర్పితే వారి జీవితాంతం నడుచుకుంటూ వెళ్తారు. ఎంతకాలం మనం ఎత్తుకొని పోలేము. ఒక స్కిల్ నేర్పిస్తే ఆ స్కిల్ ఎప్పటికీ జీవితాంతం గుర్తుంటుంది, వాళ్ళకు జీవితాంతం ఉపాధిగా మారుతుంది. అది మా ఉద్దేశం అన్నమాట. వాళ్ళకు అది కావాలి. అందుకే మేము బాగా హార్డ్ వర్క్ చేసి వీళ్ళకు వ్యక్తిగతంగా 2 మాస్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఒక్కరిద్దరు కూర్చొని ప్రతి ఒక్కరిని కేర్ తీసుకొని నేర్పడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత 2వ బ్యాచ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి. గ్రేట్ సార్. సో ఇవన్నీ కూడా ఫైనల్గా రెడీ అయిన అవుట్పుట్ సార్ ఇది? అవునండి, మొత్తం వాళ్ళు ప్రాక్టీస్ చేసి రంగు రద్ది ఇక్కడ చేస్తారన్నమాట, రెడీ అయిపోయినమాట. అదే ఇంకా కూడా ఇంకెక్కువ ప్రాక్టీస్ కోసం ఇంకా చేస్తూ ఉన్నారన్నమాట. అంటే దాదాపుగా వీళ్ళకు పని వచ్చింది, ప్రాక్టీస్ కూడా కావాలి. థియరీ అర్థమైంది బాగా, ప్రాక్టీస్ ఎంత ఉంటే వాళ్ళు ఇంటికి పోయి అంత చేసుకోగలుగుతారు. ఆ విధంగానే మేము వాళ్ళ చేత ఎక్కువ చేపిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ వాళ్ళ దగ్గరే రెడీగా అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తాయి సార్? ఇదంతా మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఆశ ఉంటుంది, దానికి వేయాలి. వేసి ఆ దారాన్ని రివైండ్ చేసుకోవాలి. రివైండ్ చేసుకొని ఆ తర్వాత ఈ మగ్గం ఉంది కదా, ఈ మగ్గం మీకు వెళ్తుంది. మనం ఇంకో దగ్గర రెడీ మగ్గం చూద్దాం. అది ఇది అంటే రంగులు అద్దినాక ఇట్లా ఉంటుంది. దీన్ని ఈ రబ్బర్ అన్ని తీసేసి ఇట్లా వేస్తే ఈ ఓపెన్ దారం అయిపోతాం. అది ఎక్కడ ఏ రంగు రావాలి, ఏమేమి కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది. సో ఇదంతా కూడా ఒక సారీ తయారవ్వాలి అంటే ఒక రా మెటీరియల్ లాగా? అవును, ఫస్ట్ రా మెటీరియల్ తీసుకుంటాం. సో ఈ కలర్ అద్దేటప్పుడు ఇవన్నీ మాస్కింగ్ చేసుకోవాలి. ఏ మాత్రం ఈ కలర్ దీంట్లో పోయినా కూడా ఇది డ్యామేజ్ అయిపోతుంది. అవును. సో ఒక కలర్ వేరే చోట పోకుండా చాలా కేర్ తీసుకోవాలి. అది దీని లోపల రెడ్ ఉంది. ఈ రెడ్కు మనం ఏ మాత్రం ఈ చాక్లెట్ కలర్ అంటకుండా ఇంత కేర్ తీసుకొని బాగా ప్యాక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మేము ఏంటంటే ఒక 1 నెల రోజుల టైము వీళ్ళకి శిక్షణ అయిన తర్వాత వీళ్ళందరినీ మేము మా వాళ్ళ దగ్గరికి టూర్ తీసుకుపోయినాం ఒక అవేర్నెస్ కోసం. అంటే ఇప్పుడు పోచంపల్లి, పుట్టపాక, గట్టుపల్లి విలేజ్లలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద పెద్ద డిజైన్స్ అన్నీ నేర్చుకుంటారు అన్నమాట. వీళ్ళకు వాళ్ళని చూపించడం వల్ల కొంచెం మంచి పట్టుదల పెరుగుతుంది. ఆ తర్వాత మంచి డిజైన్ చేయాలని అవగాహన బాగా వస్తుంది. ఆ విధంగా వీళ్ళందరికీ టూర్ తీసుకుపోయి వాళ్ళందరూ చూపించడం, అక్కడ నేసే విధానం ఏంటిది, ఎట్లా చేస్తున్నారని వాళ్ళందరికీ బాగా నచ్చింది. దాంతో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా మేము బాగా నేర్చుకోవాలి, మేము వాళ్ళ లెక్క చేయాలని చెప్పేసి.
అంటే మా ఉద్దేశం అంటే ఎక్కడో ఉన్న వాళ్ళు ఆదర్శం కాదు, మా వాళ్ళు మాకు ఆదర్శం అనిపించింది అన్నమాట. మా దాంట్లో పనులు చేసే వాళ్ళు అంత నైపుణ్యం కలిగే వాళ్ళు అందరూ ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళని చూసుకొని మేము నేర్చుకోవాలి, మాకు అది కావాలనుకుని ఉద్దేశం మీద వీళ్ళందరినీ అక్కడ తీసుకుపోయి వీళ్ళ హస్బెండ్స్ అందరు కలిసి 50 మంది ఒక బస్సు తీసుకొని అక్కడికి వెళ్ళి, ఇది కూడా ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. చూసిరండి, బాగా అవేర్నెస్ చేసుకోండి, బాగా నేర్చుకునే ఉద్దేశం మీద. ఫిజికల్గా అంటే ప్రాక్టికల్గా చూసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తుంది వాళ్ళకు కూడా, వాళ్ళకు పట్టుదల పెడుతుంది. వాళ్ళు చూసినప్పుడు అరే మేము కూడా ఇలాంటి డిజైన్ ఎందుకు కట్టవద్దు, మేము ఇలాంటి పెద్ద డిజైన్ ఎందుకు చేయొద్దు అనే ఒక పట్టుదల పెరిగింది. అప్పటి నుంచి ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యారు బాగా. మీ పేరేంటమ్మా? నా పేరు బాలమణి. ఓకే. సో ఇక్కడికి వచ్చే ముందు ఈ వర్క్ అనేది మీకు ఐడియా ఉందమ్మా? ఐడియా అంటే ఖాళీ చిక్కి పట్టడము, మాలు పట్టడము అదే వస్తుంది, కానీ చుక్కలు వేయడము, రబ్బలు చుట్టడము ఇవి రావు అన్నట్టు మాకు ఇంటి దగ్గర పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చుక్కలు వేయడం నేర్చుకున్నా, ఇంకా రంగులు అద్దడం కొంచెం కొంచెం నేర్చుకున్నా. ఇక్కడ ఫస్ట్ చుక్కలు వేయడము అసలు అర్థం కాలేదు. ఈ అన్న అది అంకెల రూపంగా చూపెట్టి మాకు అర్థమయ్యేటట్టు చెప్పిర్రు. ఇక ఆ రకంగా ఈ అంకెలతోటి చుక్కలు వేసుకుంటున్నాము, డిజైన్ వస్తుంది. ఈ వేసిన తర్వాత ఇంటి దగ్గర ఒక చీరకి వేసిన, ఫస్ట్ వేస్తే ఆ చీర మంచిగా వచ్చింది, పోయింది చీర కూడా. తర్వాత మళ్ళీ వేరే జర పెద్ద డిజైన్ వేద్దామని వేసిన, అది కొంచెం పోయింది. మళ్ళీ నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకొని ఇంటి దగ్గర వేద్దామని. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? ఇక్కడికి వచ్చి ఈ నెల 10 రోజులు అయిపోతుంది. ఫస్ట్ అయితే 2 నెలలు అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? సపోర్ట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మాకు ఈ చుక్కలేసుడు, రబ్బలు చుట్టడం ఏది రాదు కదా, మంచిగా నేర్చుకుంటున్నా ఇక్కడ. ముందు ఏంటంటే ఈ అంకెల రూపంగా ఇవ్వడం చాలా చాలా అర్థమైంది. ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా అర్థగలుగుతాము. సో ఇక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో వెళ్ళి ఈ వర్క్ స్టార్ట్ చేసి మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని నేర్చుకుంటున్నాం. ఆయన ట్రై చేసిన, ఇంటి దగ్గర ఒక చీర చేసిన, వచ్చింది, ఇంకా రావాలి కొంచెం. చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ఈ పని మీకు ముందు నుంచి వచ్చా, లేదంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినాకనే నేర్చుకున్నాను. ఫస్ట్ రాగానే క్లాత్ తీసుకోరు, ఎట్లా వేసుకోవాలో క్లాత్ చెప్పినాక తర్వాతకి ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఫస్ట్ ఆస్మి కాడికి పోము, ఒక డిజైన్ కావాలంటే గ్రాఫ్ మీద తీసుకోవాలి. గ్రాఫ్ మీద తీసుకున్నాక ఎన్ని కొయ్యలకు వస్తుందో అక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక తీసుకొచ్చుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక కట్లు వేసుకోవాలా, కట్లు వస్తుందా లేకపోతే లబ్బాలు వస్తాయా చూసుకోవాలి. చూసుకున్నాక కట్లు వస్తే కట్లు వేసుకోవాలి, లబ్బాలు వస్తే లబ్బాలు వేసుకోవాలి. మనం ఎన్ని కలర్స్ వేసుకోవాలనుకుంటున్నామో కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక కలర్స్ కావాలనుకుంటే ఫస్ట్ ముయ్యాలి, వాటిని వద్దనుకున్న వాటిని మూసేసి రావాలనుకున్న దానికి తెరుచుకోవాలి. తెరుచుకున్నాక వెళ్ళి రంగులు చేసుకోవాలి, అద్దుకోవాలి. అద్దుకోవాలంటే అక్కడ కూడా మనకు కొంచెం రాదు, తర్వాతకి హెల్ప్ చేశారు మాస్టర్లు. ఫస్ట్ స్టార్టింగ్ పోయింది, తర్వాతకి సెకండ్ టైం కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అంచెల డిజైన్ కోసం ట్రై చేస్తున్నాము, వస్తుందని డెఫినెట్గా కట్టుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు గట్టుపల్లి తీసుకెళ్లారు, అక్కడ అందరు లేడీస్ హార్డ్ వర్క్, చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏంటంటే ఒకరితో డిపెండ్ కాదు, ఆ ఫ్యామిలీ వాళ్ళు హస్బెండ్ వైఫ్ వాళ్ళు మాత్రమే మంచిగా చేసుకుంటారు. అంటే వేరే వాళ్ళతో డిపెండ్ కాకుండా వాళ్ళ ఇన్కమ్ ఇంకా ఎక్కువ కావడం కోసం ఇద్దరే వాళ్ళే కట్టకరి అన్ని వాళ్ళే చేసుకున్నారు. అది బాగా నచ్చింది కాన్సెప్ట్. చూసిన తర్వాత మాకు కూడా కాన్సెప్ట్ బాగా నచ్చింది. మేము కూడా అట్లా చేసుకోవాలి, హస్బెండ్ వైఫ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవాలి మనీ అని చిన్న ఆలోచన. ఇలాంటి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సెనాప్సిస్ అండ్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇక్కడికి వచ్చే ముందు నుంచి ఈ పని అనేది మీకు ఐడియా ఉందా? కొంచెం చిట్కు పట్టడం, ఇక్కడ కూర పట్టడం అది వచ్చేది, అది చక్కడం వచ్చు. ఈ చుక్కలు వేయడం అనేది అసలు తెలియదు. మా ఆయన చేసేది కానీ నేను అంత అబ్జర్వ్ చేయకపోదు. కానీ వీడికి వచ్చినాక ఫస్ట్ భయపడ్డాం, కానీ తర్వాత రిపీట్ అని నంబర్ల ప్రకారం ఇచ్చినాక తొందరగా అర్థమైంది. మల్లేశం సార్ గారు తీసుకొచ్చి ఇచ్చినాక మంచిగా అర్థమైంది, తొందరగా వేయగలుగుతాం. ఇప్పుడు బాగా పని నేర్చుకున్నారా? పని నేర్చుకున్నాం, మేము చేయగలం, చేసేంత ధైర్యం ఇప్పుడు వచ్చింది. అప్పుడు లేకుండా భయపడేది కొంచెం, అద్దుతో ఏమవుతుందో, ఆ సూపర్ డిజైన్ పోతుందో, ఏది పోతాను భయం మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్ ఒక ప్రాసెస్ అనేది అర్థమైంది, ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలని అర్థమవుతుంది. చేసుకొని అంటే ఇది ఒక మనకు ఇన్కమ్ లాగా కూడా మనము పెట్టుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది. నాకు కూడా వస్తుంది ఇంటికాడ కూడా, వాళ్ళకి ఇంకా మేము ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే కొంచెం టెక్నికల్ కూడా నేర్చుకున్నాం. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తారు. వెళ్ళి నేర్చుకో, నువ్వు చేయాలి, నువ్వు ఒక్కరిమే చేయాలి అని చెప్తాడు. మంచిది.
సో మల్లేశం గారు, ఇప్పటిదాకా మనము దారం ఎలా తయారవుతుంది, మార్కింగ్ ఎలా జరుగుతుంది, దానికి కలర్ మనం ఎలా చేస్తాం అనేది చూసాము. ఇప్పుడు అదంతా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం అన్నీ అక్కడ రంగులు అద్దిన తర్వాత దీన్ని దారాన్ని రివైండ్ చేసుకొని ఒక చిన్న చిన్న బాబిన్గా ఇలా చిన్న చిన్న బాబిన్గా చుట్టుకుంటాము. చుట్టుకొని ఇందులో పెట్టేసి నేయడం వల్ల అక్కడ మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ డిజైన్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ చీర పైన వస్తుంది. ఒక్కొక్క దారానికి ఇక్కడ కలర్ ఉంది కదా, ప్రతి దారానికి డిజైన్ ఉంటుంది. ఇక్కడ నేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ డిజైన్ని ఎట్లా సెట్ చేయాలనో ఒక్కొక్క దారాన్ని సెట్ చేసుకుంటూ నేస్తాడనమాట. ఇది ఇక్కత్ స్టైల్ ఇది. ఓకే. సో ఫైనల్గా తయారైన తర్వాత చీర అనేది ఇట్లా తయారవుతుంది. అవునండి. ఇది ఇక్కడ నుంచి ఈ గులాబీ కలర్ ఉంది కదా, ఇదంతా పళ్ళు, ఇది కొంగు వస్తుంది. ఇక్కడ ఈ కలర్ ఉందా, ఇదంతా ఇది నడుమ బాడీ కలర్ అన్నమాట. ఇదంతా బాడీ డిజైన్ ఇది. ఇది ఏనుగులు అన్ని కిందికి వస్తాయి. మధ్యాహ్న డిజైన్ ఇది. ఇది ఏమో బ్లౌజ్, ఇది కొంగు, ఇది కొంగిది. సో ఈ యొక్క చీర తయారవడానికి ఒక 3 days టైం పడుతుంది. వీళ్ళు నేయడానికే 3 days. దీని ఫీల్డింగ్ యాక్టివిటీ అంతా కలర్ అద్దడం అదంతా చేయడం అదొక 3 days అన్నమాట. ఓకే. ఒక వారానికి ఒక చీర లెక్క, వారానికి ఒక చీర అంటే ఒక ఆయన వేసుకుంటే అట్లా ఉంటుంది. ఇంకో ఆయన తయారు చేస్తున్నప్పుడు ఈయన వేసుకుంటూ పోతే నెలకు ఒక 8 చీర వరకు చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మనము మల్లేశం గారి వర్క్షాప్లో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి మషిన్స్ ఉన్నాయి, ఈ మషిన్ దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాము. సో సార్ చెప్పండి సార్, ఈ మషిన్ మనము దేనికి యూజ్ చేస్తాము? సార్ ఇది సిఎన్సి మిల్లింగ్ మిషన్ సార్ ఇది. ఓకే. ఇది మాన్యువల్గా ఉండేది ఇది. అయితే నేను ఇప్పుడు కేటీఆర్ గారు నన్ను పిలిచి సన్మానించినప్పుడు వారు ఒకరు అడిగారు అన్నమాట, మల్లేశం గారు మన ప్రభుత్వం తరఫున వెళ్ళి మీకు సపోర్ట్గా ఉంటే ఇస్తామని చెప్పి అన్నారు. అన్నప్పుడు నాకు ఒక చిన్న ఇంటి దగ్గర ఒక యూనిట్ ఉన్నది, అది నేను పెద్దగా ఎక్స్పెండ్ చేసుకోవాలనుకుంటున్నాను, కొన్ని మిషనరీ కావాలంటే సరే రాసివ్వండి, ఏమేమి కావాలంటే రాసి ఇచ్చాను. ఈ వర్క్ షెడ్, ఈ మిషన్ ఇది సిఎన్సి మిల్లింగ్ మిషన్ అంటారు, సిఎన్సి లేత్ మిషన్. ఈ 2 మాన్యువల్ ఉండేను. అయితే మనం కొత్తగా ఇన్నోవేషన్ చేసినప్పుడు కొన్ని యాక్యురసీగా ఉండాలి బాగా. అలాంటిది ఆ మాన్యువల్ చేసినప్పుడు రాకపోవచ్చు, నాకు ఇది కావాలంటే ఇచ్చారన్నమాట. ఇది ఆటోమేటిక్. ఇది మన కంప్యూటర్లో డ్రాయింగ్ చేసి ఆ ఫైల్ దీనికి ఇస్తే అది మనకు కావాల్సిన ఆ జాబ్ని అట్లా యాక్యురసీగా కట్ చేసేస్తుంది అన్నమాట. మనిషి అవసరం లేకుండా యాక్యురసీ వస్తుంది అది. ఓకే. ఇది సిఎన్సి మిల్లింగ్ మిషన్, ఇది సిఎన్సి లేత్ మిషన్. ఇది ఓకే. 2 మిషన్ ద్వారా మనకు పని ఈజీగా అవుతుంది, యాక్యురసీగా వస్తుంది. ఎన్ని జాబ్ చేసినా కూడా ఒకే తిరిగి వస్తుంది అన్నమాట. స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసినట్టు మల్లేశం గారి దగ్గర ఎలా అయితే ఆ మహిళలు మార్కింగ్ చేసే టైంలో పెన్ని మాన్యువల్గా యూజ్ చేసి చేయితో చేస్తున్నారు. ఇప్పుడు మనతో ప్రస్తుతానికి ఉన్నారు మల్లేశం గారి తమ్ముడు చింతకండి నరేందర్ గారు. సో ఈయన ఒక కొత్తగా ఇన్నోవేషన్ చేశారు. ఆ ఇన్నోవేషన్ ఏంటి అంటే, ఎలా అయితే ఇంతకుముందు మాన్యువల్గా జస్ట్ పెన్తో చేయితో మార్కింగ్ చేస్తున్నారో దాని అవసరం లేకుండానే ఆటోమేటిక్గా మషిన్తో ఆ మార్కింగ్ వర్క్ కూడా అయిపోతుంది. సో నరేందర్ గారు, హాయ్ అండి. ఇప్పుడు ఈ మషిన్ ఎలా పనిచేస్తుంది, మీరు ఎందుకు దీన్ని ఇన్వెంట్ చేశారనేది ఒకసారి చెప్పండి. పోచంపల్లి టై అండ్ డైలో ఇక్కత్ ప్రాసెస్ అని ఉంటుంది అన్నట్టు. అంటే పేక దారాలకు డిజైన్ రావాలంటే ముందుగా ఒక డిజైన్ని పెన్తో మార్క్ చేసుకుంటారు థ్రెడ్ పైన. ఆ పైన రబ్బర్ చుట్టి రంగులు అద్దడానికి ఈ ఆసు పోసిన తర్వాత ఒక మార్కింగ్ చేయవలసిన ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అది కొద్దిగా కష్టమైన పని. అంటే అనుభవం ఉన్న వాళ్ళు, కుటుంబంలో అనుభవం ఉన్న వాళ్ళు చేస్తారు, బాగా ఇంట్లో ఒక పెద్ద మనిషి లాంటివి ఉన్న వాళ్ళే చేస్తారు. కొద్దిగా కష్టంతో కూడుకున్న. ఇంతకుముందు కూడా చూసాం మనము, అక్కడ ఏంటంటే వాళ్ళకి మహిళలకు కూడా ఫస్ట్ మార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత మల్లేశం గారు అదొక సపరేట్ లాజిక్తో డిజైన్ చేసిస్తే అప్పుడు కొంచెం ఈజీగా అయింది. సో అంత కష్టం వద్దు అనుకుంటే ఈ మషిన్ మనకు ఈజీగా హెల్ప్ అవుతుంది. అవును. కానీ ముందు ఆ పని అయితే వచ్చి ఉండాలి. వచ్చిన తర్వాత దీన్ని యూజ్ చేయడం అనేది అర్థం అవుతుంది. ముందు ప్రాసెస్ అనేది తెలిసి బేసిక్ తెలిసి ఉంటే ఆ తర్వాత వాడుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. దీని ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు మనిషి శారీరకంగా ఇప్పుడు కూర్చొని కౌంట్ చేసుకుంటే చిన్న ఒక మెజర్మెంట్ థ్రెడ్ ఉంటుంది అన్నట్టు. దాంతో కొలుచుకుంటే మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఆ పద్ధతిగా చూసుకుంటే చేయాల్సి ఉంటుంది. వంగి పని చేయాలి, మెడ, కంటి చూపు ఇవన్నీ బాగా పని చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక డిజైన్ అంటే ఒక డిజైన్ చేయాలంటే ఒక 5-6 గంటలు పట్టవచ్చు. డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. చిన్న డిజైన్ అయితే 2 గంటలలో అవుతుంది.
కానీ మనకు ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ మంచి మార్కెట్ ఉండాలంటే పెద్ద పెద్ద డిజైన్లు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. వెంట డిజైన్లు మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల. సో ఇప్పుడు మాన్యువల్గా చేస్తే ఎంత టైం పడుతుంది, మిషన్లో చేస్తే ఎంత టైం పడుతుంది? మాన్యువల్గా అంటే ఇప్పుడు అది దాంట్లో కూడా తక్కువ డిజైన్ తక్కువ సమయంలో అవుతుంది, ఎక్కువ డిజైన్ ఎక్కువ సమయం అవుతుంది. మనం పర్సెంటేజ్ దాంతో పోల్చుకుంటే 60-70% సమయం ఆదా అవుతుంది. మనిషి చేసే దాంట్లో పర్సెంటేజ్ తగ్గుతుంది. అట్లా ఒక 8 గంటలు చేసే పని 2 అవర్స్లో చేస్తుంది, 6 గంటలు చేసేది 1.5 చేస్తుంది. ఇట్లా ఏదైనా డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక బాగా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఈ మెషిన్ ఇప్పుడు ఆన్ చేసి చూడొచ్చా మనము? చేద్దాం. ఇక్కడ మనం పెన్నులు 2 పెన్నులు బిగించాము. అవి మా మార్క్ చేసినట్టు మనకు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ పెన్నులో ఎక్కడెక్కడ అవుతున్నాయో మనం ఇచ్చిన డిజైన్ ప్రకారం ఆ ప్రకారం మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. పూర్తి కంప్లీట్ అయిన తర్వాత అది ఆగిపోతుంది. ఆ తర్వాత తర్వాత ప్రాసెస్లు చేసుకుంటాం. సార్ ఇప్పుడు ఆ డిజైన్ ఉంటేనే మనము ఈ మార్కింగ్ అనేది చేయగలం కదా. సో మషిన్లో మనం డిజైన్ ఏమైనా అప్లోడ్ చేస్తామా ఇది? అవునండి. ముందుగా మనం ఒక ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ముందు ఒక ఎక్సెల్ షీట్లో గ్రాఫ్ మాదిరిగానే సెల్స్ సెట్ చేసుకొని దాంట్లో కావాల్సిన డిజైన్స్ అన్నీ కలర్స్ ఫిల్ చేసుకొని ఒక డిజైన్ వ్యూ వచ్చేట విధంగా చేసుకుంటారు. అట్లా దాని తర్వాత దాన్ని మనం మామూలుగా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని ఇక్కడ మిషన్లో ఇక్కడ పెట్టేసుకోవాలి. నాకు ఇది తీసి పెట్టుకోవడానికి ఇది ఉంటే ఇక్కడ దీంట్లో పెట్టేసుకొని దీనిలో పెన్ డ్రైవ్లో ఎన్ని డిజైన్లు అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా తర్వాత మనం దీంట్లో ఏ నెంబర్కు ఏ డిజైన్ ఇచ్చినామో చూసుకొని రన్ చేసేసుకుంటే అది అయిపోతుంది. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డిజైన్ నెంబర్ ప్లే చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మషిన్ మీరు తయారు చేసి మార్కెట్లో ఎవరికైతే అవసరం ఉంటుందో ప్రతి ఒక్కరికి అమ్మడం స్టార్ట్ చేశారా సార్? లేదండి, ఇప్పుడే ట్రయల్కి ఇచ్చేసాము. మా దగ్గర ఓకే అయిపోయింది. ఇంకా కూడా కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఇచ్చినాము. ఇంకేదైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేద్దామని చెప్పేసి మా దగ్గర దాదాపు అయిపోయింది. ఇంకా ఏమైనా వాళ్ళకి కస్టమర్కి ఇస్తే ఎట్లా ఉంటుందని చూడడానికి 1-2 ప్లేస్లలో పెట్టినాము. వాళ్ళు కూడా కొంచెం చిన్న చిన్న సూచనలు చెప్తున్నారు, మార్చారు. గ్రేట్. సో ప్రతి ఒక్కరికి మార్కెట్లోకి వచ్చేట విధంగా ప్రయత్నం చేస్తాం. ఆసు మిషన్కి ముందు దారాన్ని ఇవ్వడానికి ఈ మిషన్ ఇది రెడీ చేస్తాను. ఇది కూడా ఒక హ్యాండ్ వస్తుంది, లడి అంటారు దాన్ని. దాని నుంచి ఒక ట్యూబ్ చుడతారు అన్నట్టు. ఇలా ట్యూబ్ మీద చుడతారు. ఈ చుట్టిన దాన్ని ఆసు మిషన్ కి పెట్టి సో ఆసు మిషన్ కి కావాల్సిన దారం ఇది తయారు చేస్తుంది. దీంట్లో మనం ఇది 2 బాబిల్స్ 1 బాబిల్స్ ఇట్లా 3 టైప్స్ చేసిస్తున్నాం. అంటే ప్రతి ప్రాసెస్ లో కొద్ది శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇది ఏంటంటే చేతితోని చెప్తుండాలి, చెరక అంటారు కదా, ఆ పని అన్నట్టు. ఇవన్నీ మేము వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వాళ్ళకు మా సొసైటీకి అందియడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా గ్రేట్ సార్. సో ప్రతి ఒక్కరికి ఇవాళ అసలు ఈ ఆసు మషిన్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, అండ్ మల్లేశం గారు కూడా ఎలా అక్కడ మహిళలకి సపోర్ట్ చేయడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. సార్ ఇక్కడ ఇన్నోవేషన్ చేసిన ఈ ప్రోడక్ట్ పూర్తిగా ఒకసారి తయారవ్వాలి అంటే ఈ స్టైల్లో ఎలా ఫస్ట్ టు లాస్ట్ వరకు ప్రాసెస్ ఉంటుంది అనేది ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూ ఉండండి ఆదాన్ని.